వెల్కమ్ టు 360 క్రికెట్ అనాలిసిస్ ఫ్రెండ్స్. ఈరోజు అంటే డేట్ వచ్చేసి 24/7/2026. మనకు ఇంపార్టెంట్గా 3 మ్యాచెస్ ఉన్నాయి. ఈ 3 మ్యాచెస్లో ఎవరు గెలుస్తారు, ప్రాబబ్లీ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుంది, పిచ్ కండిషన్స్ ఏ విధంగా ఉంటుంది, ఫైనల్గా విన్నర్ ఎవరు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టాస్ పడిన తర్వాత మన యొక్క ప్రిడిక్షన్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో, అదేవిధంగా కామెంట్ బాక్స్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనకు మొత్తం 3 మ్యాచెస్ ఉన్నాయి. అంటే మెయిన్ ఇంపార్టెంట్ మంచి మ్యాచెస్. 100 బాల్స్లో మెన్స్ అండ్ ఉమెన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి కొత్త లీగ్ స్టార్ట్ అయింది, గ్లోబల్ సూపర్ లీగ్. ఈ మ్యాచెస్ కూడా చాలా బాగా ఉంటాయి. సో ఈ మ్యాచెస్ అన్నీ కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో టాస్ పడిన తర్వాత అప్డేట్ చేస్తాం. సో ఇప్పుడైతే మనం ఏ టీం స్ట్రాంగ్గా ఉంది, ఇట్లాంటి విషయాలు అనేది మనం గమనిద్దాం. ఫస్ట్ 100 బాల్స్ ఉమెన్స్ చూసుకుందాం. బర్మింగ్హామ్ ఫీనిక్స్ వర్సెస్ ట్రెంట్ రాకెట్స్ ఉమెన్స్. ఇది ఉమెన్స్కి సంబంధించిన మ్యాచ్. ఈ మ్యాచ్ చాలా బాగా ఉంటుంది. సో ఇక్కడ మనం ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి చూస్తే మనకి ఇక్కడ ఒక క్లియర్ కట్ ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ బర్మింగ్హామ్ ఫీనిక్స్ ఎవరెవరు ఉండబోతున్నారు అనేది మనం చాలా క్లియర్గా చూద్దాం. రెండు టీంలు కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. 100 బాల్స్ అంటే మనకు చాలా మంచిగా అవుతాయి ఈ మ్యాచెస్ కూడా. ఈ మ్యాచెస్ ఎట్లా అంటే మనకు ఓవర్స్కి 6 బాల్స్ ఉండేవి. ఓవర్స్కి 5 బాల్ లేదా 10 బాల్స్ వేయచ్చు. సో మీరు కనుక రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం బర్మింగ్హామ్ ఫీనిక్స్ యొక్క ఇంపార్టెంట్ ప్లేయర్స్ అనేది చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే టంబు మంచి ఇంగ్లాండ్కి సంబంధించిన ప్లేయర్, చాలా మంచిగా ఆడుతుంది. ఎమా లూమ్, ఈమె కూడా చాలా బాగా ఆడుతుంది, ఆల్రౌండర్. ఎలిస్ పెరీ ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్లేయర్, చాలా బాగా ఆడుతుంది. నెక్స్ట్ లానా కింగ్, చాలా మంచి బౌలర్, లెగ్ స్పిన్ వేయడం జరుగుతుంది. అలిస్ క్యాప్సీ, వీళ్ళు మంచి ప్లేయర్. నెక్స్ట్ డి ఫెర్నిన్, ఈమె కూడా చాలా మంచి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళ లిన్సీ స్మిత్ స్పిన్ బౌలింగ్ వేయడం జరుగుతుంది, చాలా బాగా వేయడం జరుగుతుంది. ఇట్లా ఈ ప్లేయింగ్ 11 అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో మనకు టాస్ పడిన తర్వాత ప్లేయింగ్ 11 కనిపిస్తుంది కాబట్టి మనకి పెద్దగా ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ట్రెంట్ రాకెట్స్ ఉమెన్స్లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు అనేది మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ అలిసా లిస్టర్ మంచి బ్యాటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బీసీత్, ఈమె కూడా చాలా మంచి బ్యాటర్. నెక్స్ట్ జార్జ్ ఆడమ్, ఈమె కూడా చాలా బాగా హిట్టింగ్ చేసే కేపబిలిటీ ఉంది. నెక్స్ట్ బెత్ మోనీ, నెక్స్ట్ నట్స్కివర్ బ్రుంటు, నెక్స్ట్ ఆస్ట్లే గార్డినర్. సో ఓవరాల్గా ఈ టీం యొక్క రెండు టీంల యొక్క మనకు స్క్వాడ్ కనుక చూసుకున్నట్టయితే నాకైతే ట్రెంట్ రాకెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే 100 బాల్స్లో టాస్ గెలిచి బోర్డు పైన మంచి స్కోర్ కనుక చేసుకున్నట్టయితే డిఫెండ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టాస్ పడిన తర్వాత మీకు విన్నర్ టీం అనేది అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పటికైతే ట్రెంట్ రాకెట్స్ అనేది ఫేవరెట్, బట్ ఇది ఫైనల్ రిపోర్ట్ కాదు. ఫైనల్ రిపోర్ట్ అనేది టెలిగ్రామ్ ఛానల్ టాస్ పడిన తర్వాత మీకు వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ గ్లోబల్ T20 మ్యాచ్కి సంబంధించిన ప్రిడిక్షన్ చూద్దాం. గ్లోబల్ T20 మ్యాచ్ కూడా చాలా బాగా మ్యాచెస్ అవుతున్నాయి. నిన్ననే స్టార్ట్ అయినాయి. మనకి ఇక్కడ ఒక మ్యాచ్ అయితే ఉంది. ఆ మ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ చూసుకుందాం. ఓకేనా. గ్లోబల్ T20 అంటే ఇక్కడ ప్రపంచంలోని అన్ని లీగ్స్ ఉంటాయి కదా, ఆ లీగ్స్ సంబంధించిన ఒక్కొక్క టీమ్స్ పాల్గొంటాయి. మన ఇండియన్ టీమ్స్ మాత్రం ఇక్కడ పాల్గొనవు అన్నమాట. మన ఐపీఎల్కి సంబంధించిన టీమ్స్ ఇందులో పాల్గొనవు. సో గ్లోబల్ T20కి సంబంధించిన ఒక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్కి సంబంధించి డీటెయిల్స్ మనం చూద్దాం. ఒకటి లాహోర్ క్యాలెండర్స్ వర్సెస్ మనకి ఇక్కడ గయానా అమెజాన్ వారియర్స్ మ్యాచ్ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఓకేనా. ఓకే, మనకి ఇక్కడ మ్యాచ్ అనేది ఎప్పుడు ఉంది అంటే ఇది 7:30 PM ఉంది. మనకు అన్నీ కూడా 7:30. ఈ రెండు మ్యాచెస్ ఉమెన్స్ 100 బాల్స్ అండ్ లాహోర్ క్యాలెండర్స్ అండ్ డిసెట్ వైపర్స్, ఇంతకుముందు వేరే చెప్పిన గయానా అమెజాన్ డిసెట్ వైపర్స్ ఉంది. సో ఈ మ్యాచ్ రెండు కూడా 7:30కి ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. సో ఇక్కడ మనకు ఒకసారి ప్లేయింగ్ స్క్వాడ్ అనేది చూస్తే మనకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ స్ట్రాంగ్ టీం అంటే ఏదని చెప్పుకోవచ్చు అంటే లాహోర్ క్యాలెండర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిసెట్ వైపర్స్లో కొంచెం ఏజ్డ్ ప్లేయర్స్ ఉన్నారు. సో వీళ్ళు సరిగా ఆడతారో తెలియదు కాబట్టి లాహోర్ క్యాలెండర్స్లో చాలా మంచి పాకిస్తాన్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఇక్కడ లాహోర్ క్యాలెండర్స్లో మహమ్మద్ నయీం, ఇతడు బంగ్లాదేశ్కి సంబంధించిన ప్లేయర్. సో చాలా బాగా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్
అబ్దుల్లా షఫీక్, నెక్స్ట్ షాన్ జహాంగీర్, నెక్స్ట్ డ్వాన్ ప్రిటోరియస్, నెక్స్ట్ మిచెల్ బ్రాస్వెల్, నెక్స్ట్ సబ్బీర్ రెహమాన్, నెక్స్ట్ ఉస్మాన్ తారిక్. ఇతని బౌలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, సో చాలా బాగా ఇస్తాడు. నెక్స్ట్ షహాబ్ ఖాన్. సో వీళ్ళు చాలా బాగా ప్లేయింగ్ లెవెన్ అనేది కనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ డిసెట్ వైపర్స్ గురించి కనుక చూసుకున్నట్టయితే ఆండ్రూ గౌస్ ఇతడు ఒక్కడే మంచి ప్లేయర్గా కనిపిస్తున్నాడు. నెక్స్ట్ కేల్ మైర్స్, ఇతను కూడా చాలా బాగా హిట్టింగ్ చేయగలుగుతాడు. నెక్స్ట్ షదాబ్ ఖాన్. ఈ ముగ్గురు ప్లేయర్లు. నెక్స్ట్ క్రిస్ గ్రీన్, ఇతను స్పిన్ బౌలింగ్ చేయడం జరుగుతుంది. క్యారీ పిరే, ఇతను కూడా స్పిన్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇట్లా మనకు కనిపించడం జరుగుతుంది. మనకు జాసన్ బెరట్రప్ మరి ప్లేయింగ్ లెవెన్ ఎవరు తీసుకుంటారు అనే దాన్ని బట్టి, పిచ్ కండిషన్ బట్టి మనకు టాస్ పడిన తర్వాత ఒక క్లియర్ కట్ ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఏ టీం స్ట్రాంగ్గా ఉంది, పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది, ఎవరు బ్యాటింగ్ తీసుకున్నారు, ఎవరు బౌలింగ్ తీసుకున్నారు, ఇట్లాంటి డీటెయిల్స్ మనకు టాస్ పడిన తర్వాత తెలుస్తాయి. కాబట్టి ఆఫ్టర్ టాస్ నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఎవరు విన్ అవుతారు అనేది అప్డేట్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇప్పటికీ మాత్రం లాహోర్ క్యాలెండర్స్ అయితే ఫేవరెట్ టీమ్గా ఉంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు 100 బాల్స్లో ఇంకొక మ్యాచ్ ఉంది. సేమ్ బర్మింగ్హామ్ ఫీనిక్స్ వర్సెస్ ఇక్కడ ట్రెంట్ రాకెట్స్ మ్యాచ్ ఉంది. దీనికి సంబంధించిన ప్రిడిక్షన్ కూడా మనం ఏ టీం స్ట్రాంగ్గా ఉంది, ఎవరికి గెలిచే ఛాన్స్ ఉంది అనేది మనం ఒకసారి ఇక్కడ రఫ్గా చూద్దాం. సో ఈ మ్యాచెస్ కూడా సేమ్ ఉమెన్స్ మ్యాచ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడే జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకు ట్రెంట్ రాకెట్స్ అనేది ఫేవరెట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఎందుకు ఫేవరెట్ అంటే నేను ఒకసారి ఇక్కడ చూద్దాం ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంది, స్క్వాడ్ ఏ విధంగా ఉంది అని చూద్దాం. బర్మింగ్హామ్ ఫీనిక్స్ చూసుకున్నట్టయితే విల్ స్మిడ్, నెక్స్ట్ జాక్ వెదర్లే, లార్ ఈవన్స్, నెక్స్ట్ డిక్సన్, డోనోవన్ పెరేరా, ఈ బ్రూక్స్, థోంటన్, మిచెల్ ఓవెన్. ఇతడు ఆల్రౌండర్ చాలా బాగా ఆడడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్ ప్యూరీ, ఉస్మాన్ తారీఖు, నెక్స్ట్ క్రిస్ వుడ్. ఇక్కడ ఇది స్క్వాడ్ అని చెప్పుకోవచ్చు. టామ్ హెల్మ్, ఇతడు కూడా చాలా మంచి పేసర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ట్రెంట్ రాకెట్ కనుక చూసుకున్నట్లయితే టామ్ వాంటన్, ఇంగ్లాండ్ ప్లేయర్, ఎలా ఆడతాడో మనకు తెలుసు. టిమ్ డేవిడ్ కూడా ఉండు, ఇన్ అలెన్, శామ్ బిల్లింగ్స్, నెక్స్ట్ ఏ డొనాల్డ్, బెన్ మేయర్స్, నెక్స్ట్ బెన్ డగెట్, మిచెల్ శాండర్, సో లూయిస్ గ్రిగరీ, క్రిస్ ఓవర్టన్, డాన్ మూస్లీ. ఇట్లా చాలా మంచి ప్లేయర్స్ అయితే ఇక్కడ ట్రెంట్ రాకెట్స్ టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ అయితే చేస్తాం. సో ఇక్కడైతే ఫేవరెట్ టీమ్ ట్రెంట్ రాకెట్స్. సో మీకు ఫైనల్ రిపోర్ట్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. మా యూట్యూబ్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.